सरदार सर्वाई बापन्ना, सरदार सर्वाई बापन्ना गौड, सरदार सर्वाई बापन्ना गौड, सरदार सर्वाई बापन्ना गौड। మాజీ సర్పంచ్ జీడికల్ పడకల రాజు గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. కుందారం మాజీ ఎంపీటీసీ మందపురం రైతు ఉపేందర్ కొంతమందికి సేఫ్టీ కిట్లు కూడా గౌడ బిడ్డ కూడా తాచెట్టు పిచ్చని పాడడానికి వీల్లేదని చెప్పేసి సిద్ధు గౌడ్ తీగల సిద్ధు గౌడ్ మాజీ ఎంపీటీసీ వేదిక మీద విధంగా చేయాలని చెప్పేసి మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మరి మా గౌడ అతని పక్షాన అందరి పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నానా. థ్యాంక్ యూ. ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు ఇద్దరు పెద్దలు అనుభవజ్ఞులు కడియం శ్రీ గారు అనేక రకాల సర్వాయి పాపన్న గారికి సంబంధించినటువంటి ఎక్కడి నుండి ఎక్కడి దాకా రాజ్యాంగంగా ఆనాడు పోరాటం చేసినో మీకు తెలుసు. కానీ ఆయన చరిత్రకు సంబంధించి ఎక్కడ కూడా బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఆయనను ఇంకో రకంగా చూపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ కులపరంగా చైతన్యమై బడుగు బలైన వర్గాలు ఒక ఆలోచన వచ్చిన తర్వాత కాకల ఐలమ్మను కావచ్చు, దొడ్డి కొమరాయిని కావచ్చు, ఈరోజు కొమరం భీమును కావచ్చు, లేకపోతే సర్వాయి పాపలను కావచ్చు, ఇలా మనకు మనంగా గౌరవించుకుంటా ఉన్నాం, నివాళులు అర్పిస్తాం. ఇది ఒక పెద్ద మార్పు, ఇది చాలా పెద్ద మార్పు. రేపొద్దున ఇంతమంది చెప్పినట్టుగా రాజకీయాల్లో రాబోయే కాలంలో బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఒక సమీకరణ ద్వారా స్థానిక సంస్థలే కాదు చట్ట సభల్లో కూడా సరియైన విధంగా ప్రాతినిధ్యం రావడానికి ఇది ఒక శుభసూచకమైన మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా సమస్యలున్నాయి, సమస్యల పరిష్కారానికి బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సరే, మీరు అన్నట్టుగా భవిష్యత్తులో తాటి చెట్టు నుంచి ఎవరు కూడా కింద పడే అవకాశం లేకుండా సాంకేతికంగా నెట్ వారి ఎన్ఐటి వాళ్ళు పరీక్షలు జరిపి ఆ రకమంగా ఉండే విధంగా ఆ యొక్క కాటమయ్య రక్ష కిట్టును ముఖ్యమంత్రి గారు సాక్షిగా ఎగ్జిబిషన్ చేసుకొని ఇలా మొత్తం 100 నియోజకవర్గాలు 100, 200, 300 డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. కాటమయ్య రక్ష ద్వారా ఏ ఒక్క గీతా కార్మికుడు కూడా తాటి చెట్టు నుంచి పట్టడు అనేటువంటి వార్త రాకుండా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనే మాట మన కార్మిక అక్కడి దాకా కాటమయ్య రక్షణకు సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొకటి సామాజికంగా అన్న మాట్లాడారు, రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు. మళ్ళొక్కసారి వేదిక నిన్న కూడా చర్చ జరిగింది, మొన్న కూడా చర్చ జరిగింది. తప్పకుండా గతంలో మాదిరిగా బలైన వర్గాలకు అన్యాయం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బలైన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లకు కోర్టు తీర్పు ఉంది. కోర్టు తీర్పులో తప్పకుండా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ ఆ కులగణన జరిగిన తర్వాతనే ఎన్నికలైతే అనేటువంటి ఆదేశాలే కాబట్టి ఆ ప్రక్రియను వీలైనంత తొందరలో ప్రారంభించి పూర్తి చేసి సరి అయిన స్థాయిలో మన జనాభా తామాషకు అనుగుణంగా బలైన వర్గాలను ప్రాతినిధ్యం కలిగించే విధంగా నిర్ణయం అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే మాట మరొక్కసారి డల్లా గుర్తి గట్టిగా ఈ ప్రభుత్వ పక్ష గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న 25,000 పాఠశాలలో 1,100 కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద అనేక రకాలుగా పాఠశాలలు అభివృద్ధి చేసినాం. పాఠశాలలన్నిటికీ ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. పాఠశాలలకు సంబంధించిన ఉచిత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తా ఉన్నాం. మరొకసారి నేను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులకు సంబంధించి గతంలో ఉన్న బకాయిలన్నీ కూడా కాటమయ్యకు సంబంధించిన రక్షణ కవచం ఆవిష్కరించే రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రకటన చేశారు. ఆర్థిక శాఖలో ఉండొచ్చు, కానీ మరొకసారి ఈ వేదిక నుంచి ఆర్థిక శాఖ అధికారులను కోరుతా ఉన్నాం, ఆదేశిస్తా ఉన్నాం. ఆనాడు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనకు అనుగుణంగా వెంటనే గీతా కార్మికుల బకాయిలను చెల్లించండి. రేపు పోగానే నా కార్యాలయం నుంచి దాని వెంటనే పరిష్కారం చేసి దసరా లోపు
గీతా కార్మికులు రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించే బాధ్యత మాది.